బ్రేకింగ్ న్యూస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతిరెడ్డి తన ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో నెలలు గడుస్తున్న మిస్టరీ వీడడం లేదు. ఈ ఏడాది జనవరి 31న రాత్రి చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి విజయ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే విజయశాంతిరెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకుంది, పిల్లలు అంత పెద్ద నిర్ణయానికి ఎలా అంగీకరించారు, అసలు ఆ రాత్రి ఏం జరిగింది అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం విజయశాంతిరెడ్డి తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే తనతో పాటు ఇద్దరు పిల్లలను ఆత్మహత్యకు ఆమె ఎలా ఒప్పించగలిగారు అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లభించకపోవడం కేసును సంక్లిష్టం చేస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక రాక ఆలస్యమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఇటీవలే ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదమే. ఈ ప్రమాదంలో కొన్ని హార్డ్ డిస్కులు పాక్షికంగా కాలిపోయాయి. దురదృష్టవశాత్తు అందులో విజయశాంతిరెడ్డికి సంబంధించిన మొబైల్ ఫోన్ డేటా, ల్యాప్టాప్ సమాచారం కూడా ఉన్నాయి. కాలిపోయిన హార్డ్ డిస్కుల నుంచి డేటాను రికవరీ చేసేందుకు నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆమె చివరి నిమిషంలో ఎవరితో మాట్లాడారు, పిల్లలతో ఆమె చేసిన సంభాషణలు ఏవైనా రికార్డ్ అయ్యాయా అనే విషయాలు ఈ డేటా ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఈ కేసులో చిక్కుముడులు వీడాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ తప్పనిసరని చెబుతున్నారు పోలీసులు. ఒకవైపు కుటుంబ సభ్యుల ఆవేదన, మరోవైపు వీడని మిస్టరీ మధ్య ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. డేటా రికవరీ సక్సెస్ అయితేనే ఈ విషాద ఘటన వెనుక ఉన్న పూర్తి నిజాలు బయటపడే అవకాశం ఉంది. సో జనవరి 31న చెర్లపల్లి రైల్వే స్టేషన్లో చాలా ఇద్దరు పిల్లలతో కలిసి విజయశాంతిరెడ్డి తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి చాలా హృదయ విదారకంగా ఆ రోజు సూసైడ్కి పాల్పడ్డారు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని కూడా ఒక్కసారిగా పూర్తిగా ఒక ఉద్వేగంలోకి, అంటే ఒక రకమైనటువంటి ఒక ఎమోషన్లోకి నెట్టేసింది ఈ ఘటన. సో ఇద్దరు పిల్లలతో తల్లి ఎలా ఆత్మహత్య చేసుకుంది, ఆ ఇద్దరు పిల్లల్ని, అంత పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కూడా కాదు, చాలా పెద్ద పిల్లలు, ఆ ఇద్దరు పిల్లల్ని ఆ ఆత్మహత్యకు ఎలా ఒప్పించింది అనే దానిపైన ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేసింది. బట్ ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో మిస్టరీ మాత్రం వీడలేదు. కేవలం ఒక ఒత్తిడితోనే, మానసిక ఒత్తిడితోనే విజయశాంతిరెడ్డి తన పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడింది అనేది పోలీసులు భావిస్తున్నప్పటికీ కూడా ఆ పిల్లల్ని ఎలా ఒప్పించింది, పిల్లలకు ఏం చెప్పి ఒప్పించింది అనేది చాలా ఇంకా ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. సుజాత, ఇంతవరకు అంటే కేవలం మానసిక ఒత్తిడితో విజయశాంతిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడిందని ఒప్పుకోవడం అయితే, పిల్లల్ని ఎలా ఒప్పించగలిగింది అనే దానిపైన పోలీసుల విచారణ ఎంతవరకు సాగింది? కేవలం ఇప్పుడు ఆ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ వస్తేనే పూర్తిగా తెరపడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో దొరికే అవకాశం ఉందా? రాజేష్, చెర్లపల్లి దగ్గర సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి విజయారెడ్డి కేసుకి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎఫ్ఎస్ఎల్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఆ రికార్డ్స్ ఏవైతే, అంటే మొబైల్, అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ తీసుకొని ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. కానీ అక్కడ పూర్తిగా కాలిపోయినటువంటి వాటిలో ఈ ల్యాప్టాప్, అదేవిధంగా హార్డ్ డిస్క్ ఉండడంతో కొంతమేరకు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ అనేది కొంతమేరకు ఫుల్ స్టాప్ పడిందనే చెప్పుకోవచ్చు. అటు పోలీసులు ప్రాథమిక విజయారెడ్డి చనిపోవడానికి, అటు మానసిక ఒత్తిడి, పని ఒత్తిళ్లు, అదేవిధంగా కొంత ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి ఒత్తిళ్ల కారణంగానే ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం, ఈ విధమైనటువంటి కొంత మానసిక ఒత్తిళ్ల వల్ల తను చనిపోయింది అని చెప్పేసి పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ ఇద్దరు పిల్లలు మీరు చెప్పినట్లు చిన్న పిల్లలేం కాదు, వాళ్ళకి అన్నీ తెలిసినటువంటి పిల్లలు కాబట్టి సో సూసైడ్ కి ఎలా అంగీకరించారు అనేది తెలియాలి అని అంటే ఇటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది కేసుకి చాలా అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కానీ అలాంటి రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది అని అంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి అనేది పోలీసులు, అటు ఈ కేసుకి దర్యాప్తు ఏ విధంగా చేయాలి అనేది కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అసలు విజయారెడ్డి చనిపోయింది కేవలం మానసిక ఒత్తిడి అని చెప్తున్నప్పటికీ ఇద్దరు పిల్లల్ని ఎలా ఒప్పించింది అనేది చాలా మిస్టరీగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో
ప్రజలు ఆ రోజు విజయారెడ్డి మృతికి సంబంధించి అంటే సూసైడ్ చేసుకుంది తన ఇద్దరు పిల్లలతో వార్త వచ్చిన తర్వాత చాలా వరకు ఒక ఎమోషనల్ గా అంటే ఇలా ఎలా ఒప్పించింది, అసలు ఇద్దరు పిల్లలు చక్కగా ఉన్నారు, ఆ పిల్లలు ఎలా అంగీకరించారు, తల్లిని కాపాడాల్సినటువంటి పిల్లలే తల్లితో పాటు సూసైడ్ చేసుకోవడానికి అసలు ఎలా వెళ్లారు, ఎలా చనిపోవడానికి అంగీకరించారు, తల్లి ఏ విషయాలు చెప్పి వాళ్ళని ఒప్పించింది అని చెప్పి చాలా ప్రశ్నలు అనేవి రేకెత్తించారు. కానీ ఇప్పటికీ ఆ పిల్లలు ఎలా ఒప్పుకున్నారు అనేది తెలియాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఈ కేసుకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. కానీ అవన్నీ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మిస్ అయ్యాయని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ ఏవైనా ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీ స్టేట్మెంట్ ని ఆ రోజు రికార్డ్ చేశారు, ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ రికార్డ్ కూడా చేశారు. కాబట్టి స్టేట్మెంట్ ఫర్దర్ గా ఇంకేమన్నా టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి పోలీసులు చూస్తున్నారు. సీసీ కెమెరాలు దాదాపు 500కి పైగానే సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. కానీ ఎక్కడ ఎలాంటి ఎవిడెన్స్ రాలేదు. కానీ ఈ కేసులో అసలు పిల్లల్ని ఎలా ఒప్పించింది అని తెలియాలి అని అంటే ల్యాప్టాప్, మొబైల్, తను వాడుతున్నటువంటి ఏవైతే థింగ్స్ ఉన్నాయో వాటి ఆధారంగానే బయటపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులు భావించారు. కానీ ల్యాప్టాప్, ఫోన్ సంబంధించినటువంటి డేటా ఎఫ్ఎస్ఎల్ దాంట్లో అగ్ని ప్రమాదంలో పోయాయి. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా పోలీసులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారో చూడాలి. కానీ ప్రధానంగా డిప్రెషన్ కి చనిపోయింది అని చెప్తున్నప్పటికీ ఇద్దరు పిల్లల్ని ఎలా తీసుకువెళ్ళింది, ఎలా ఒప్పించింది అనేది హాస్టల్ కి వెళ్లి అటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ చాలా కీలకం. ఏం జరిగింది, ఏమైనా చివరి నిమిషంలో ఎవరైనా మాట్లాడిన మాటలు రికార్డ్ అయ్యాయని చాలా ఇంపార్టెంట్. కానీ అటువంటి కీలకమైన ఎవిడెన్స్ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కొంత డ్యామేజ్ అని చెప్తున్నారు. మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రికవరీ సాధ్యమైన 100% సాధ్యమైన నిపుణులు ఏం చెప్తున్నారు సుజాత? ఎగ్జాక్ట్లీ రాజేష్, మీరు చెప్పినట్లు ఏ కేసుకైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొబైల్ లేదంటే ల్యాప్టాప్ ద్వారా ఎక్కువగా డేటా అనేది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత కావచ్చు, కుటుంబాలకు సంబంధించి కావచ్చు డేటా ఉంటుంది. అలాంటి ఉన్నటువంటి డేటాను ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే అక్కడ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. కానీ ఒక 95% మాత్రము కాలిపోయినటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, లేకపోతే మొబైల్ కి సంబంధించినటువంటి డేటా ఉన్నటువంటి పెన్ డ్రైవ్స్ కావచ్చు, వాటిని రిక్రూట్ చేయడానికి అంటే దాన్ని డేటా పోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఒక 95% ఉంటుంది అని అటు నిపుణులు చెప్తున్నారు. అలాగే వీటిని డేటా ఆ రోజు ఏదైతే ఎఫ్ఎస్ఎల్ లో కాలిపోయినటువంటి డేటాకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి ఒక చిన్న పిన్ లాగా ఒక సిమ్ ఉంటుంది. ఆ సిమ్ కానీ కాలిపోకుండా ఉంటే ఖచ్చితంగా డేటా రికవరీ అనేది జరుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు. చాలా వరకు అక్కడ ఉన్నటువంటి డేటానన్నింటినీ అటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కాలిపోయినటువంటి వాటన్నిటినీ కూడా రికవరీ చేయడానికి ఢిల్లీ నుంచి నిపుణుల్ని తీసుకురావడం, ఆ తర్వాత ఢిల్లీకి కొంత హార్డ్ డిస్కులు వీటన్నిటిని పంపించారు. కాబట్టి అందులో విజయారెడ్డి కేసుకి సంబంధించినటువంటి ల్యాప్టాప్ కి సంబంధించి, మొబైల్ కి సంబంధించినటువంటి డేటా ఉంటే ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే గతంలో సంచలనం సృష్టించినటువంటి చాలా కేసెస్ కి సంబంధించినటువంటి అంతా డేటా కూడా ఎఫ్ఎస్ఎల్ లోనే స్టోరేజ్ ఉంచారు. ఆ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో అన్ని కాలిపోయాయి. కాబట్టి చాలా ప్రతి కేసుకి ఈ డేటా రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ డిస్కులు కాలిపోయినా 99% కాలిపోయినా సరే 1% ఉన్నా సరే రికవరీ చేయడానికి ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వాటన్నిటిని ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ లో కాలిపోయినటువంటి డేటానంతా కూడా హార్డ్ డిస్కులన్నింటిని పంపించారు. కాబట్టి డేటా రికవరీ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ కేసుకి ఫుల్ స్టాప్ పడుతుందని కూడా భావిస్తున్నారు. విజయారెడ్డి సూసైడ్ చేసుకోవడానికి మానసిక ఒత్తిళ్ళని చెప్తున్నారు. పిల్లలు సూసైడ్ ని ఎలా ఒప్పించింది అని తెలియాలి అని అంటే ఆ రిపోర్ట్ అనేది చాలా కీలకంగా భావిస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన 2 తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు ఏమొచ్చాయి అంటే తను కాకుండా తన ఇద్దరు పిల్లల్ని ఆత్మహత్యకు ఒప్పించి, ఆత్మహత్యకు ప్రేరేపించి ఎట్లా ఆత్మహత్యకు పాల్పడింది అనేటువంటి దిగ్భ్రాంతి ప్రతి ఒక్కరిలో కలిగింది. ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఈ ఘోర ఘటన తీవ్రంగా కలిచివేసింది. సో మనం చూస్తున్నాం విజువల్స్లో ఆ హాస్టల్కి వెళ్ళడం, తమ ఇద్దరు పిల్లల్ని అంటే ఇద్దరు డిఫరెంట్ హాస్టల్స్ ఉన్నారు. సో ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళని, తర్వాత మరొక దగ్గరికి వెళ్ళి తమ పాపని ఇద్దరిని తీసుకొని వెళ్ళి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో రాత్రి 10 గంటల సమయంలో 10-10:30 మధ్య సమయంలో రైల్వే ట్రాక్ పైకి వెళ్ళి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నటువంటి ఈ ఘోర ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది, దిగ్భ్రాంతికి గురి చేసింది. సో వాళ్ళందరూ కలిసి ఎలా ఆత్మహత్య చేసుకున్నారు, తల్లి అంటే అప్పటిదాకా అసలు తల్లి ఆలోచన ఏంటి, ఆ హాస్టల్స్కి వెళ్ళి ఆ 1 అవర్లోనే అంటే ఆ పిల్లలతో కేవలం తను అనుకున్న తర్వాత 9 గంటల నుంచి 10-10:15 అంటే ఒక గంటంబావులోనే వాళ్ళని ఏ రకంగా ఆత్మహత్యకు ఒప్పించింది అనేది
అసలు ఎవరికి అర్థం కాని ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో ఆ దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి ఆధారాలు లభించట్లేవు. అంటే తమ ఆత్మహత్య కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే, ఇంకా ఎటువంటి ఇష్యూస్ పెద్దగా లేవని తెలుస్తోంది. బట్ పిల్లల్ని ఏ రకంగా ఒప్పించింది, సో తన ల్యాప్టాప్లో ఏమన్నా రాసుకుందా, పిల్లలని కూడా ఆత్మహత్య ఎట్లా ఒప్పించాలనే దానిపైన ఏమైనా ఏమైనా ప్రిపేర్ చేసుకుందా, లేదంటే ఫోన్లో ఏమన్నా మాట్లాడిందా పిల్లలతో కానీ, లేకపోతే ఎవరితో అయినా, లేదా తనకు తానుగా ఏమైనా దాంట్లో ఏమన్నా సమాచారం ఎంటర్ చేసుకుందా, పిల్లల్ని ఏ రకంగా మాట్లాడాలి, సో వాళ్ళు తన ఆలోచనని ప్రతిఘటిస్తే ఏం చెప్పాలి అనే దాన్ని ఏమైనా రాసుకుందా, ఏమైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుందా, ల్యాప్టాప్లో ఏమైనా పెట్టుకుందా, ఇటువంటి అంశాలపైన పోలీసులు ఫోకస్ చేశారు. బట్ దురదృష్టవశాత్తు ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం ఇటీవల జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో ల్యాప్టాప్, ఫోను, విజయారెడ్డికి సంబంధించినటువంటి ల్యాప్టాప్, ఫోన్ అక్కడే ఉన్నాయి. కానీ అక్కడ కొంత పాక్షికంగా అగ్ని ప్రమాదంలో ఈ ధ్వంసమైనట్టు తెలుస్తుంది. బట్ 95% దాంట్లో ఉండే డేటా రికవరీ చేయొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఆ డేటా రికవరీ అయితే కనుక కొంత ఈ కేసులో పురోగతి లభించే అవకాశం ఉంటుంది. అసలే అంటే ఆత్మహత్య అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఆ ల్యాప్టాప్లో ఏమైనా తన ఇబ్బందులు ఏమైనా నోట్ చేసుకుందా, ఇటువంటి అంశాలు కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. పిల్లల్ని ఏ రకంగా ఆత్మహత్యకు ఒప్పించింది అనే దానిపైన కూడా కొంత ఆధారాలు లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకంగా మారింది ఈ కేసులో.